శివానంద్ ఒకనే తెస్తున్నావా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా పిల్లలందరూ కలిసి ఈరోజు హోలీ పండుగ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మంచి ఒక వాతావరణం ఎంచుకొని ఈ ప్లేస్లో ఒక దావత్ ఏర్పాటు చేసుకున్నాం. మరి అది ఎట్లా జరుగుతుంది, మరి మేము ఏమేమి వంటలు చేస్తాం ఇవన్నీ మీకు చూపిస్తాం. కరమాకు స్పీడ్ పోయాలి, మీ పని అయితే లేదు. అరే వీడు క్యారెట్ తింటుండు. క్యారెట్ దొంగ. కూరలకా బిర్యానీ లెక్క? కూరలకి కొన్ని, బిర్యానీలకి. నువ్వు తింటున్నావు, పచ్చకాయ తింటున్నావు అని. పచ్చకాయలు తింటే కారం కాదండి. క్యారెట్లు తింటారు, క్యారెట్లు తక్కువ. పచ్చకాయలు క్యారెట్ కలిపి తింటారు. ఏందో అన్నకు తినవు, క్యారెట్ తింటే ఏం కాదు, కానీ నువ్వు పచ్చిమిరపకాయలు తినేవు. చూడొచ్చు కట్టెలు ఇట్లా అన్నీ రెడీ చేసి పిల్లలు మొత్తం తీసుకొచ్చి పెట్టిరు. మంట పెట్టే ముందే గిన్నె పెట్టినట్టు మనలు మిరపకాయలు మంట ఎక్కువ అలా పోజెట్లో బియ్యం గురించి అయిపోయినదా? నువ్వు వడవా ఎట్లా? నువ్వు మర్చిపోకూరి లెక్క కరెక్ట్ వేరు, మళ్ళీ తర్వాత మాట వస్తుంది. నీళ్ళు ఎన్ని వేళ తెలియక మామూలు ఇంటికి ఫోన్ చేసి అనుకుంటున్నావు. ఐదు జగ్గులు మూత పెట్టేసి ఇప్పుడు నైటా 12, 1, 2, 3 అయితే అయ్యేసరికి అని తక్కువ పెట్టు, మంట తక్కువ పెట్టేసి కొత్తగా తీసేయాలి. ఎందుకంటే వేడెక్కలేదు. రైస్ అయిపోయింది. నెక్స్ట్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ. మసాలా ఇంతమంది ఉండకూడదు, కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళా. చాలు మాస్టర్, పెద్ద మాస్టరు అన్నం గ్రేవీ టైప్. గ్రే రావాలి, గ్రే వస్తే బాగుంటుంది. చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. టేస్టీరా? ఇక్కడ దంచేది గరం మసాలా. నీకే చాయిస్, మసాలా దంచి చాయిస్ నీకే సురే. దంచు ఎప్పుడు దంచబెట్టి నన్ను ఇస్తున్నాడు బయటకు వద్దులే సురే. ఎగురుతుంది అది స్తంభాలం. స్తంభాల కింద ఏమన్నా పెట్టు. ట్రైనింగ్ తీసుకుంటారు నీ దగ్గర. మసాలా ట్రైనింగ్. చింతపండు అయితే కొనుక్కరాలేదు మా వాళ్ళంతా. ఎందుకంటే ఈ శీతల పండుగ మొత్తం చింత చెట్టు కింద జరుగుతుంది.
కాబట్టి చింతపండు పుష్కలం 10 రూపాయలు ఎందుకని చింతపండు తీసుకోవడంలో ఏమైనా టెక్నిక్ చెప్తావా విజేందర్? టిప్పు చెప్పారా మా బాయ్స్ కి అందరికి? ట్రైనింగ్ ఇవ్వండి సార్. ఒకసారి లెఫ్ట్ కు ఒకసారి రైట్ కు పిసుకుడు. చూడు సూరి, నేను ఉప్పు కారం ఏ టేస్ట్ చేయమంటే నువ్వు ఏం చేస్తున్నావు దాన్ని కాదు తాగుతావు. ఈయనకు ఎందుకు వస్తున్నావు అంటే నేను ఇది తప్ప ఏది తాగను. కారం కడుగుతూ కారం తక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది కదా అని. ఉప్పు తింటావా సూరి? ఉప్పు ఎంత తింటావు? ఉప్పు ఎంత వేయాలి? సరిపడా రాదు. నీకు సరిపడేనా అలా సరిపడానా? సరిపడా అందరూ అనుకుంటుండొచ్చు ఓలు పండుగ చెట్టల దావత్ ఇలా పచ్చిపులుసు ఏందని. అయితే ఇది ఒక కాయలు ఉండు. జర తినేటోళ్ళు లేరు, వాళ్ళ కోసం సపరేట్ చేస్తారు. వీడు మా చికెన్ వచ్చేసి మనకి లాస్ట్ స్టేజ్లో వచ్చేసింది. మాస్టర్స్ చాలా కష్టపడుతారు. దూపు అవుతుందా? చికెన్ తినావా నువ్వు? ఒక దగ్గర అన్నావు కదరా, దుబ్బు అవుతుందా ఆకలి అవుతుందా? ఎందుకు వచ్చినావు మరి? చికెన్ టేస్ట్కు చీఫ్ గెస్ట్ వచ్చిండు సురేష్. కానీ టేస్ట్ చేయడానికి మాత్రమే, ఎందుకంటే ఆయన పచ్చిపులుసు మనిషి. తినే ఫైనల్గా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మరొక ఐటమ్ చాలా ఇంపార్టెంట్ అయింది. ఇది ఫినిషింగ్ టచ్. ఇదే ఇంపార్టెంట్ ఐటమ్. పోయాలి మాడిపోతుంది. ఓకే డన్. ఓకే దింపేసేయాలి ఇక. వంటలు అయిపోయిన తర్వాత ఇలా మంచిగా గుడ్డ అయితే పెడుతురు. దీనికంటే కొంచెం ఈ షెట్ల ఓలి పండుగ షెట్ల జరుగుతుంది కాబట్టి మనం షెట్లను పూజించుకోవాలి. బొట్లు పెట్టి రెడ్ పైన పెట్టలేకపోతే ముద్ర దేవుడికి మనం వండిన దాంట్లో అయితే నైవేద్యం పెట్టాలి. చికెన్ తీసుకొని దాంట్లో
ఒకసారి ఓనరు ఇప్పుడే సుమ్మ కొట్టుకోవాడు మజా వరకురా స్టైల్ అది సురేష్ రే కళ్ళు తాగవేరా నువ్వు ఈడ ఉంది డబ్బా నువ్వు వాడు కళ్ళు వద్దు కళ్ళు ఆయన ఏమన్నా అడిగి తీసుకోరా ఏ తీసుకురా తాగడం మస్తు తీసుకురాలే ఆ థమ్స్అప్ తీసుకో కళ్ళదే తాగుతూనే ఉంటాం పెట్టుకోవాలి తూకలు పెట్టరా వేస్ట్ చేయకు శుభా వద్దు శుభా వేస్ట్ చేయకు తినటోళ్ళు మస్తు ఇట్లయితే హోలీ దావత్ మాది అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ టచ్లో ఉన్నాం. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. దేశం కోసం ఛానల్ చూడండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. రోజు మేము హోలీ దావత్ చేసుకున్నాం. చాలా బందోబస్తు, 10 కోళ్ళు, 10 థమ్స్అప్లు, 10 లీటర్ల కళ్ళు అంతా మేము చాలా చక్కగా చేసుకున్నాం. మొత్తం 25 మంది మంచిగా చేసుకున్నాం హోలీ దావత్. ఇది మన దేశం కోసం ఛానల్ని యూట్యూబ్ ఛానల్ షేర్ చేయర్రి, ప్లస్ లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి. పక్కన ఒకటి బెల్ ఉంటుంది, దాన్ని కొట్టుర్రి, ఇంకో అంటది. సబ్స్క్రైబ్ చేసుకోండి, దేశం కోసం యూట్యూబ్ ఛానల్ రైట్.